చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మ్యాడీ అమెరికాకి వెళ్ళిపోవడానికి బ్యాగ్ సర్దుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ, వద్దు నాన్న వద్దు, అమెరికా వెళ్ళొద్దు, మమ్మీకి డాడీకి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్తే వాళ్ళు ఏమంటారు నాన్న వెళ్ళొద్దు అన్నా కూడా మ్యాడీ ఏం పర్లేలే పెద్దమ్మ నేను వెళ్ళాక ఫోన్ చేస్తాను అనేసి అక్కడి నుంచి హడావిడిగా కార్ ఎక్కి అమెరికాకి వెళ్ళిపోతానని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ అసలు మ్యాడీని అమెరికాకి వెళ్ళకుండా ఎవరితో చెప్పాలి, ఆపాలి, మ్యాడీని ఎవరికి చెప్తే ఆపుతారనేసి ఆలోచించి మధుకి చెప్తాననేసి మధుకి ఫోన్ చేసి అమ్మ మధు మ్యాడీ అమెరికాకి వెళ్తున్నాడమ్మా, నువ్వే ఎలాగైనా ఆపి ఇంటికి తీసుకురామ్మా అంటుంది. తర్వాత మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ నాగవల్లి చెల్లికి కూడా ఫోన్ చేసి మ్యాడీ వెళ్ళిపోతున్నాడు అమెరికా అని చెప్తుంది. అప్పుడు నాగవల్లి చాలా టెన్షన్ పడుతుంటుంది ఇంటి దగ్గర. తర్వాత మధు మ్యాడీ దగ్గరికి స్కూటీ వేసుకొని వచ్చి కారుకి అడ్డంగా ఉంటుంది. అప్పుడు మ్యాడీ హడావిడిగా దిగి చూసేసరికి మధు అప్పుడు షాక్ అయిపోతాడు, మధేంటి ఇక్కడ అనేసి. అప్పుడు మధు తనని నీతో మాట్లాడాలి మ్యాడీ అనేసి ఒక పార్క్లోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మ్యాడీ అనేసి అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ అమెరికాకు వెళ్తున్నాను మధు అనేసి అంటాడు. అప్పుడు మధు అవునా, మరి నాకు చెప్పకుండా వెళ్తున్నావేంటి, అందులో మీ మమ్మీ డాడీకి చెప్పకుండా వెళ్తున్నావు అనేసి అడుగుతుంది. అప్పుడు మధు ఒక టీ తీసుకొచ్చి మ్యాడీకి ఇస్తుంది, ఇంకొక టీ తను కూడా తీసుకొని తాగుతుంది. అప్పుడు తాగినప్పుడు మధు అయినా మ్యాడీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి, మా ఫ్రెండ్ నువ్వు అమెరికాకు వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అబ్బాయి తన చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయి చిన్ని కోసం తను ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నని కాదని చిన్నినే పెళ్లి చేసుకుంటాననేసి తనని వెతికాడు. తర్వాత ఎందుకో తన డెసిషన్ మార్చుకొని నేను చిన్ని పెళ్లి చేసుకోను అనేసి మళ్ళీ అమెరికాకు వెళ్ళిపోతాననేసి వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ చెప్పు ఆ ఫ్రెండ్ కాలిస్తే ఇప్పుడు మీ ఫ్రెండ్ నీ కోసం వెయిట్ చేస్తుంది అనేసి చెప్పు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ కోసం మళ్ళీ నా ఫ్రెండ్ మళ్ళీ ఇండియాకి వస్తాడు అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ సారీ మధు, నేను చెప్పకుండా అమెరికాకి వెళ్ళిపోతున్నాను అనేసి కదా నువ్వు అలా మాట్లాడుతున్నావు, అదేం లేదు మ్యాడీ, అయినా నువ్వు మీ మమ్మీ డాడీకి చెప్పకుండా అలా వెళ్ళొచ్చా అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ ఏం చేయను, నాకు పెళ్ళి ఫిక్స్ చేస్తారు మా వాళ్ళు, శ్రేయతో నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, తొందరలోనే ఎంగేజ్మెంట్కి కూడా పెట్టేస్తారు, అందుకే నేను వెళ్తున్నాను, ఆయన మరి నువ్వెందుకు వెళ్తున్నావు మ్యాడీ అనేసి అడుగుతుంది. అప్పుడు మ్యాడీ నాకు శ్రేయాని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు మాత్రం ఇష్టం లేదు, కొన్ని రోజులు ప్రిపేర్ అయినాక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకే అమెరికాకి వెళ్ళి కొన్ని రోజులు ప్రిపేర్ అయిన తర్వాత శ్రేయాని వచ్చి పెళ్లి చేసుకుంటాను అనేసి అంటాడు. అప్పుడు మధు అంటే నువ్వు చిన్నప్పుడు ప్రేమించిన చిన్ని గురించి ఆలోచించినవా అనేసి అడుగుతుంది. అప్పుడు మ్యాడీ అసలు ఆ చిన్ని గురించి ఇప్పుడు తీయకు నువ్వు అనేసి అంటాడు. అప్పుడు మధు అవునా అనేసి మరి శ్రేయాని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే కొన్ని రోజులు ఆ మ్యారేజ్ని పోస్ట్ పోన్ చేయమని శ్రేయాని అడగొచ్చు కదా, శ్రేయ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను కానీ కొంచెం టైం కావాలని తననే అడుగు, తను ఒప్పుకుంటుంది అనేసి సలహా ఇస్తుంది. అప్పుడు మ్యాడీ అవును నాకెందుకు ఈ ఆలోచన రాలేదు, శ్రేయ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను, ఖచ్చితంగా నిన్నే మ్యారేజ్ చేసుకుంటాను కానీ నాకు కొంచెం టైం కావాలని తననే అడుగుతాను అనేసి చెప్తాడు. తర్వాత మధు మ్యాడీ ఇద్దరు దేవ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడు నాగవల్లి అలాగే ఇంట్లో వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. శ్రేయ ఏడుస్తూ ఉంటుంది. వసంత శ్రేయని ఊరుకో అమ్మ మ్యాడీ వస్తాడు అనేసి చెప్తూ ఉంటుంది. అప్పుడు నాగవల్లి కోపంతో ఉంటుంది. అప్పుడే దేవ కారులో నుంచి ఇంట్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత శ్రేయ ఏడుస్తుంటే ఏమైంది అనేసి గట్టిగా అడుగుతాడు. అప్పుడు లోహిత ఏం లేదు అంకుల్, మ్యాడీ అమెరికాకి వెళ్ళిపోయాడు అనేసి అంటుంది. అప్పుడు దేవాకి కోపం వస్తుంది, ఇంట్లో అందరు ఏం చేస్తున్నారు, మ్యాడీ వెళ్తుంటే ఎవరు ఆపరా అనేసి నాగవల్లిని అంటాడు. అప్పుడు నాగవల్లి ఒక పెద్దక్కే ఉంది బావ, ఎవరం లేము ఇంట్లో, పెద్దక్క నాకు ఫోన్ చేసింది అనేసి అంటాడు. అప్పుడు దేవా కోపంతో ఉంటాడు. ఆయన నాకు చెప్పకుండా నాకు ఫోన్ చేయకుండా వాడు ఎలా వెళ్తాడు, నేను ఫోన్ చేస్తాననేసరికి లోహిత నేను ఆల్రెడీ ఫోన్ చేశాను అంకుల్, అందరం ఫోన్ చేశాము, స్విచ్ ఆఫ్ వస్తుంది అనేసి చెప్తుంది. అప్పుడే మధు మ్యాడీ ఇద్దరు స్కూటీ మీద ఇంట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత మ్యాడీ సారీ డాడీ, నేను మీకు చెప్పకుండా అమెరికాకి వెళ్ళిపోదాం అనుకున్నాను, అక్కడ కొన్ని రోజులు సెట్ అయిన తర్వాత అమ్మాయిని సెట్ అయిన తర్వాత వచ్చి శ్రేయాని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, మీకు చెప్పకుండా వెళ్ళడం
నాది నా తప్పే నా తప్పే డాడీ, నన్ను క్షమించండి డాడీ, ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేయను అనేసి అంటాడు. అప్పుడు దేవాకి కోపం వస్తుంది. అసలు నువ్వు ఎవరికి చెప్పకుండా అమెరికా ఎందుకు వెళ్ళాలనుకున్నావు? అసలు నువ్వు వెళ్తే నా ప్రాణం పోయినట్టుగా అనిపించింది. నా ప్రాణాన్ని నువ్వు, నాకెంత ఇష్టమో నువ్వు అంటే నీకు తెలుసు కదా నాన్న, మళ్ళీ ఎందుకు ఇలా చేసావు? ఇంకొకసారి ఇలా జరిగితే అస్సలు బాగోదు అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి మ్యాడీని తిడతాడేమో బావా అనేసి, బావ ఊరుకో బావ, వచ్చాడు కదా బావ అనేసి అంటుంది. అప్పుడు సరేలే నాగవల్లి అనేసి దేవా అంటాడు. అప్పుడు మధు అంకుల్ తెలిసి తెలియక తను ఏదో తప్పు చేశాడు, నెక్స్ట్ టైం నుంచి మీకు చెప్పే వెళ్తాడు, చెప్పే ఏ పైన చేస్తాడు అంకుల్ అనేసి అంటుంది. అప్పుడు దేవా, అమ్మ నీకెంతో రుణపడి ఉన్నాము, ఇంతకు ముందు కూడా చాలా మాకు మంచి చేసావు, ఇప్పుడు కూడా మ్యాడీ అమెరికా వెళ్తుంటే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మంచి పని చేసావమ్మా, నీకు చాలా రుణపడి ఉంటావమ్మా అనేసి అంటాడు. అప్పుడు దేవా, నాగవల్లి ఈ మధుకి మనం చాలా రుణపడి ఉన్నాం అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లికి కోపం వస్తుంది. తర్వాత మ్యాడీ తన రూమ్లోకి వెళ్తాడు. అందరూ వెళ్ళిపోతుంటే మధు కూడా నేను వెళ్ళిపోతాను అంకుల్ మ్యాడీ అనేసి అక్కడ నుంచి స్కూటీ దగ్గరికి వస్తుంది. తర్వాత నాగవల్లి ఆ స్కూటీకి అడ్డుగా నిల్చొని, నువ్వేమైనా మా ఇంట్లో అందరి మాటల కంటే మ్యాడీ నీ మాటే వింటున్నాడని నువ్వు అలా ఎక్కువగా చేస్తున్నావా? నీ మాట ఏం వినడు, అదే నువ్వే చిన్ని అని చెప్తే నీ పరిస్థితి ఏంటి ఆలోచించావా? ఎప్పుడైనా మ్యాడీ నీ మాట వింటాడనుకుంటున్నావేమో, అదే చిన్ని అని నువ్వే చిన్ని అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? మ్యాడీకి ఎంత కోపం వస్తుందో ఊహించు అనేసి అంటూ ఉంటుంది. అప్పుడు మధు, అయినా నేను మీ మ్యాడీని తీసుకొచ్చినందుకు మీరు హ్యాపీగా ఉన్నారు కదా, ఒకవేళ నేను తీసుకురాకపోతే అమెరికా వెళ్ళిపోయేవాడు కదా ఆంటీ అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లికి కోపం వస్తుంది.